జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి, లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడున్న మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి, మంచిది. పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉన్నటువంటి సఖ్యత కొనసాగుతుంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది. వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. నేను శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, లేదా మీ జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది. చంద్రాష్టమం అని అంటే 1/7/2025 3:24 నుండి సాయంత్రం 4/7/2025 3:19 ఉదయం వరకు. మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు కుంభరాశి మిత్రులారు 2 సార్లు ఉంది. 28/7/2025 12 గంటల నుండి 31/7/2025 11:15 వరకు చంద్రాష్టం ఉంది. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే 6, 8, 9, 11, 14 తారీఖులు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలో 1, 7. ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? భైరవ స్వామి. శ్యామలాదేవిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. రాజమాతంగి ప్రార్థన చేయండి. విజయం లభిస్తుంది. కరుంగాళిమాల. ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాళిమాల గురించి బాగా మాట్లాడుతున్నారు.
ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి. ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో అది తయారవుతుంది, కానే కాదు. ఇది వెస్టర్న్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు. ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట, ఆ యొక్క కర్రతో తయారు చేసింది. చాలా అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల. ఒట్టిగా మాలగా తయారు చేస్తుంది, దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక 48 రోజులు పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి, దీనికి సంపుటి చేసి, ఆరాధన చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం. మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమైనా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది. మరి ఎప్పుడు వేసుకోవాలి మాల? మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది. మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి ఏమండి? పడక మీద పడుకోకూడదు. మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి, చావులకు వెళ్ళకండి. మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే, మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు, జాగ్రత్త పడండి. ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి. మీరు అడగండి ఎవరినైనా, మీరు ఎక్కడ పూజ చేశారు, దీనికి ఏంటి శాండిటీ ఏంటి, దీనికి పవర్ ఏంటి, ఎవరు ఇస్తున్నారు, ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి. ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి. మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి, అదొక క్వశ్చన్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా, ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు, ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి. ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జ్ ఉంటేనేమో, ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి. అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది. ఆల్రెడీ 48 రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది. మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. మాల కావాల్సిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. పరిహారం ఏం చేయాలి? అష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించండి. మంగళవారం శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి. శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా? మా కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు పొందినవారు, ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ, తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకొండలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి, అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విజయోస్తు.